నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రావులపాలెంలో శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ 2వ వార్షికోత్సవ వేడుకల్లో కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ వారు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల కిట్లను సత్యానందరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం సేవా సంస్థ ఆధ్వర్యంలో సత్యానందరావుకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, శ్రీ చిలువూరి సతీష్ రాజు, శ్రీ గుత్తుల పట్టాభిరామారావు, శ్రీ పడాల బుల్లికొండారెడ్డి, మాధవి, సత్యనారాయణ రెడ్డి, వెలగల సతీష్ రెడ్డి, సోమిరెడ్డి, కొవ్వూరి సుధాకర్ రెడ్డి, వేణుశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వమైన కార్యక్రమం ప్రారంభించే ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి నాతో పాటు నా మిత్రులు సీనియర్ నాయకులు ఆకుల రామకృష్ణ గారు, జిల్లా తెలుగు అధ్యక్షుడు శ్రీ సతీష్ రాజు గారు, శ్రీ గుత్తుల పట్టాభిరామారావు గారు, శ్రీ పడాల కొండారెడ్డి గారు, శ్రీ జక్కబోడి వెంకటస్వామి గారు, శ్రీ భీమేశ్వరరావు గారు, చిన్నకేవి గారు, వెలగల శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరూ బొబ్బర్లంక మాజీ సర్పంచ్ జాలి కామేశ్వరరావు గారు, పేరవరం మాజీ సర్పంచ్ శ్రీ ముల్లపూడి భాస్కరరావు గారు, అందరూ కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం అదృష్టం ఇచ్చిన సేవా సంస్థ సభ్యులకు, ఈ కార్యక్రమ ఫౌండర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న 50 మంది సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. కాశీ అన్నపూర్ణాదేవి యొక్క ప్రాశస్యం, ఆ పేరులో ఉన్న గొప్పతనం, ఆ పేరు యొక్క వైబ్రేషన్స్ అన్ని కూడా మన రామకృష్ణ గారు చెప్పడం కూడా జరిగింది. అంటే కాశీ అన్నపూర్ణాదేవి పేరులోనే అంటే అన్నం పెట్టే తల్లి అంటే మన అన్నపూర్ణమ్మ అని పిలుస్తాం. అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ. ఆ పేరు మన డొక్కా సీతమ్మ గారికి ఉండేది ఇక్కడ మన ప్రాంతంలో. దానివల్ల ఆ పేరు మీద ఆ పేరు చెప్తేనే ఒక విధమైన సేవాగుణం, అంటే మదర్ తెరిసా గారి పేరు నాకు చెప్పారు. వీరంతా కూడా సేవామూర్తులు, సేవకి వండి తెచ్చిన వ్యక్తులు. అన్నపూర్ణాదేవి గారి పేరు మీదుగా యువకుడు. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకున్నాను. వచ్చారు, పిలిచారు, నన్ను రమ్మన్నారు, కానీ పూర్తి వివరాలు నాకు ఆ బిజీలో ఉన్నాను. జనంలో వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు, నాకు విషయాలు కూడా పూర్తిగా అవగాహన కాదు. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంలో అంటే సేవ, తత్పరత, సంకల్పం, ఆ సంకల్పం ఉండడం అనేది కొంతమంది యువకుల్లో రావడం. ఎంత ఎవరికల్లే ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరు అందరూ బాగుండాలి, ముందు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనుకునే రోజుల్లో 10 మంది బాగుండాలి, 10 మంది యొక్క కష్టాలు తీర్చడానికి మనం కూడా భాగస్వాములు కావాలి అనే ఆలోచనే చాలా గొప్పది. ఆ ఆలోచనలో పుట్టిందే కాశీ అన్నపూర్ణాదేవి సేవా సంస్థ. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడు 175 మంది సభ్యులు ఉన్నారట. సుమారుగా 2 సంవత్సరాలుగా 30 లక్షల రూపాయల సహాయం, అన్నదానాలు, దాంతో పాటు ప్రతి సంవత్సరంలో వైద్యపరంగా ఇబ్బందులు ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకను జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేశారు. పర్యావరణ పరిరక్షణగా మొక్కలను నాటారు. అనారోగ్యంతో ఉన్న బాధితులకు పండ్లు ఇవ్వడం జరిగింది. మహిళలకు చీరను పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఉప ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వేరే
ఇచ్చండి ఇచ్చండి ఇచ్చుకుంటే ఇచ్చాను అలాంటి అదేంటి జయ ఇచ్చండి కాదు బాబీ గారు ఇవ్వలేదు బాబీ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు గుర్తు బాగా కదా కింద ఇస్తారు దగ్గర నుంచి ఇక ఎలా ఎలా చూడ జయ ఓకే. కాకినాడ జిల్లా జగన్నాథపురం విజయగాయత్రి కాలేజ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్కు బదులు నీళ్లు గగ్గోలు పెడుతున్న వాహనదారులు. ఒక జగన్నాథపురం పెట్రోల్ బంకులో చంద్రిక యొక్క పెట్రోల్ బంకులో పెట్రోల్ యొక్క రకం ఇదండి. ఒక సామాన్యులు ఎలా అండి, మధ్యాహ్నం నేను వచ్చి ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని ఆఫీసర్కి వెళ్ళొచ్చి ఇంజిన్ పని చేయట్లేదు, ఏంటని న్యాయం అడిగితే అది ఇదిగో అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏం చేయమంటారు? అక్కడ డైలీ ఇక్కడ పొద్దున్న కొట్టించుకుంటాం మేము 100 రూపాయలు. సామాన్యులు ఎలా బతుకుతారు? అక్కడ సామాన్యులు అసలు ఎలా కష్టపడే వాళ్ళకి ఎలా కుదురుతుంది? ఇలాంటి కల్తీ పెట్రోల్ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారండి? ఇది చాలా పెద్ద కుట్ర, పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి ఇందులో. విజయవాడలో వరద బీభత్సంతో అల్లాడుతున్న ప్రజలకు అండగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్స్ పంపిణీకి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి వాహనాలలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఆహార పదార్థాల, వాటర్ ప్యాకెట్స్ వాహనాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ప్రారంభించి వాహనాలతో పాటు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వరద మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారని, త్రాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక అల్లాడుతున్నారని, ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కార్యకర్త సహకారంతో వారికి 40,000 బిర్యానీ ప్యాకెట్స్, 1,00,000 వాటర్ ప్యాకెట్లు అందించేందుకు వాహనాల్లో బయలుదేరి వెళ్తున్నామని తెలియజేశారు. మీరు ఎలా తిరగారని కారు అలా వస్తారు.
ఎలా నించోండి చంటికి అలా ఇంట్లోకి వచ్చిన బ్యానర్ కట్టలేకుండా ఇటు వచ్చేయాలి బ్యానర్ కట్టలేకుండా చూపించారండి చంటిగా దగ్గర నించోండి నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన యూట్యూబ్ ప్రీమియర్ రిలీజ్ చోరీ. సినిమా హీరో రాజేష్ మాట్లాడుతూ మూవీ తీయడానికి మాకు 1 సంవత్సర కాలం పట్టిందని, ప్రధానంగా డైరెక్టర్, ప్రొడ్యూసర్ నాకు చాలా సహాయం చేశారని, రాబోయే కాలంలో ఇలాంటి మూవీస్ ప్రస్తుతం జరుగుతున్న యువకుల జనరేషన్కు అనుగుణంగా మూవీస్ చేస్తానని అన్నారు. కడప అభిమానులకు నా మీద చూపుతున్న ప్రేమానురాగానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వేణుగోపాల్ హీరోను అభినందించారు. హీరోగా యాక్ట్ చేశాను. ఫస్ట్ టైం నాకు ఇంతమంది చూడటం, 2 years కష్టపడినందుకు మాకు ఫైనల్ రిజల్ట్ వచ్చింది. సార్ థ్యాంక్ యూ అందరికి. మమ్మల్ని ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. 1.5 years తీసాము. 8 months ఎడిటింగ్. ఏం చెప్పాలి ప్రీమియర్ కూడా వేస్తాము లేదా అనుకున్నాం. సార్ వస్తారో రారో ఏమన్నా భయపడతా ఉన్నాం. మంచి భవిష్యత్తు ఉందమ్మా, ఇలానే కష్టపడండి, మంచి మంచి మూవీస్ తీయండి. నేను కూడా మా వంతు సహకారం ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మళ్ళీ మరియు వాళ్ళ మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నన్ను ఇంతలా అన్న సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఈ సినిమా మేము 1 year నుంచి తీయబడుతున్నాము. ఎన్నో స్ట్రగుల్స్ పెట్టి ఈరోజు అన్న వల్ల మేము ఈరోజు ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. చాలా థ్యాంక్స్ అండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కడప యువత చోరీ మూవీ 1.5 గంట సేపు, సుమారు 1:50 సినిమా నిడివి సినిమాను తీసి వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ప్రీమియర్ షో వేశారు. చోరీ సినిమా విజయవంతం కావాలని చెప్పేసి డైరెక్టర్ కళ్యాణ్ గారికి, యాక్టర్స్ రాజేష్, లోకేష్ గారికి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మంచి మంచి మూవీలు తీసి మీకు మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా కుప్పం మున్సిపాలిటీలోని ఆర్టీసీ కూడలి వద్దనున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ మరియు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్,
మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు గణపతి, నాగరాజు, అరవింద్, గుడి, మాజీ చైర్మన్ కుమరేషన్, కో కన్వీనర్ జయశంకర్ మరియు వైఎస్ఆర్సీపీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొని వర్ధంతి నివాళులు అర్పించారు. ఈరోజు కూడా ఒక స్వర్ణయుగం లాగా మనందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం. మరి వారి ఆలోచనలకు అనుగుణంగా కూడా మనం అందరూ కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈసారి ఒక మంచి వర్షాలు రావాలని చెప్పేసి పైన వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదంతో వర్షం చాలా మంచి ఉన్నతమైన స్థాయిలోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు వారి వర్షాలను పరిశీలించుకొని వారి విద్యా స్మృతికి నివాళులు అర్పించుకుంటూ సినీ రంగంలో పవర్ స్టార్, రాజకీయ రంగంలో రియల్ స్టార్, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానుల మధ్య కోలాహలం. కాకినాడ 27-28వ వార్డ్ కళ్యాణ్ సెంటర్ నందు ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గణేశుల వాసు, అబ్బాయి చలపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, వందలాది మంది అభిమానుల మధ్య, యువత కేరింతల మధ్య కేక్ కట్ చేసి అక్కడున్న అభిమానులకు కేక్ తినిపించి ఎంతో ఆనందంగా అక్కడ ఏర్పాటు చేసిన తీన్మార్ డప్పులతో పాటల్లో డాన్సులు వేస్తూ అత్యంత ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ సిటీ అధ్యక్షులు తోటా సుధీర్, మల్లిపూడి వీరు, కూటమి నాయకులు నున్నా దొరబాబు, సంగిశెట్టి అశోక్, తలటం సత్య, గదుల సాయిబాబా, కోడూరి పెద్ద, రెడ్నం సత్తిబాబు, అమ్మలకంటి బలరాం, గానేసుల వాసు, కాకర్ల అబ్బాయి, గున్నాబత్తుల చక్రపాణి, ఎర్రంశెట్టి చలపతి, గిరీష్, ప్రసాద్, ప్రకాష్, అప్పారావు, సుధీర్, స్వామి, రాజేష్, వాసు, కమ్మాడి దశరథ్, దవులూరి బ్రదర్స్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూడదని, కరెంట్ పోల్స్ కింద ఉండకూడదని, చెరువులను చూడడానికి వెళ్లకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించేవారు వార్డ్ కౌన్సిలర్ను, మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇస్తే స్థానిక స్కూల్లో పునరావాసం కల్పిస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో భారీగా వర్షం పడుతుంది. ఇంకా 2 డేస్ కూడా వాన ఇట్లనే కురుస్తుందని చెప్పినారు రిపోర్ట్ల. అందరూ కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, తమ ఇళ్లలోనే ఉండాలి. ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇప్పుడు వాగులు పొంగుతున్నాయి కదా అని చెప్పి చూసొద్దాము అని చెప్పి పిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారంట. అట్లా వెళ్ళకండి. ఎందుకంటే
చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ బాగా వాన కురుస్తుంది కాబట్టి మోరీలు కానీ రోడ్లలోకి వచ్చి ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లే సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మరి తమ ఇళ్లలోకి బయటకు వెళ్ళకండి. అలాగే ఈ కరెంట్ పోల్స్ దగ్గరికి అసలే వెళ్ళకండి, షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది. మన మున్సిపల్ సిబ్బంది కూడా మబ్బుల 5 గంటల నుంచి కూడా మొత్తం అన్ని వార్డ్స్లలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. కొన్ని కాల్స్ వస్తే కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను కూడా కామారెడ్డి పట్టణ ప్రజలకి మన మున్సిపల్ నుంచి కమిషనర్ గారిది అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది ఇద్దరిది కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కమిషనర్ గారిది వచ్చేసి 9849907825, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసి 9849907823. మరి ఈ యొక్క 2 కాంటాక్ట్ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. ఒక ఫోన్ తరగకపోతే ఇంకొక ఫోన్ కి కాల్ చేయండి. కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కి మేము వెంటనే స్పందిస్తాము. మీకు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా గానీ, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మాకు కాల్ చేయండి. 100% మేము అక్కడికి విజిట్ చేస్తాము. వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విజిట్ చేసి మరి మీకు హెల్ప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 4గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాజీపేట దర్గాకు చెందిన సల్మాన్, హైదరాబాద్ బాలానగర్కు చెందిన అఫ్రోజ్, కాజీపేటకు చెందిన అవినాష్, రఫీక్లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుండి బంగారు గొలుసు, పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. సార్ అందరు ఇటు చూడండి ఒకసారి. జూలై 30వ తారీఖున ఇంటిగార్గన్ పిఎస్ లిమిట్స్ వరంగల్ చౌరస్తా దగ్గర ఒక పూజా సామాగ్రి అమ్ముతున్నటువంటి ఒక షాపులో ఒక ఇద్దరు వ్యక్తులు ఆ షాప్ దగ్గరకు వచ్చి ఆ షాపు యజమానురాలు బృందవరపు రాజ్యలక్ష్మి గారిని మాయ మాటల్లో పెట్టి ఆమె యొక్క మెడలో నుంచి ఇలా వెంటనే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం. ఆ టీము మరి సేమ్ డే మనకు మటవాడ పిఎస్ లిమిట్స్లో కొత్తవాడలో కూడా అయింది. సో మా జాయింట్ ఆపరేషన్లో 2 పోలీస్ స్టేషన్ల జాయింట్ ఆపరేషన్లో మనము లాస్ట్ మంత్ పరిధిలో అయినటువంటి చైన్ స్నాచర్స్ని ఇద్దరిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాప్తమైనటువంటి అఫెన్స్లో మరి మేము డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక 4 నిందితులను ఈరోజు కాజీపేట దర్గా దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళని